మన కోసం పని చేస్తున్నారని నమ్మి ధైర్యంగా మనం ముందుకెళ్ళాలి. సౌలుని దేవుడు సిద్ధపరిచారు కాబట్టి సమూయేలు చేత ముందే పలికించి, సమూయేలు రేపు వస్తారు సౌలని చెప్పి తరువాత అభిషేకించి, తరువాత ఒక ఆత్మను, ఆ సూచనలన్నిటినీ సౌలుకి చూపించాడు దేవుడు. అవును కదా అండి. కానీ ఆ యొక్క అధ్యాయంలో మొదటి సమూయేలు 10వ అధ్యాయం 22లో అక్కడ సమూయేలు ఆ ప్రాంతానికి వచ్చి ఏం చేశారంటే ఇజ్రాయెల్ గోత్రాలందరినీ పిలిచారండి. తర్వాత బెన్యామిన్ గోత్రంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచినప్పుడు ఎందుకు అంటే ఇశ్రాయేల్ ప్రజలకి రాజును పరిచయం చేయడం కోసము వాళ్ళందరినీ సమకూర్చినప్పుడు సౌలు ముందుకు రావాలా? అవును కదండి. సౌలు ముందుకు రాలి, తన సూచనలు ఎన్నో చూపించాడు. ఒక సీక్రెట్ గా, ఒక రహస్యంగా దేవుడు అభిషేకించాడు సౌలుని. కానీ నన్ను దేవుడు అభిషేకించాడు, నన్ను రాజుగా ఎన్నుకున్నాడు అని ముందుకు రావాలా? ఆ గుంపులో అన్న ఉండాలి కదా అండి. కానీ సౌలు ఏం చేస్తున్నాడో తెలుసా? మనం ఒక్కసారి చూద్దామండి. మొదటి సమయంలో 10:22లో ఇదిగో అతడు సామానుల్లో దాగి ఉన్నాడని సెలవిచ్చెను. చూసారా అండి, సౌలుకి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. మనం చదువుతున్నాం సౌలు చరిత్ర, అదంతా కన్ఫర్మ్ అయిపోయింది, తెలిసిపోయింది నేను రాజుగా కానీ సౌలు ముందుకు రాకుండా ఎక్కడో సామాన్ల మధ్యలో దాగి ఉన్నాడంట. నేను అనుకుంటున్నాను ఇంకా 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 నేను అదంతా అవిశ్వాసంతో ఏముందిలే, అదంతా నేను నమ్మట్లేదు, అది కాదులే అనుకుని ఆ విధంగా అవిశ్వాసంతో ఆ విధంగా సామానుల్లో దాగుకున్నాడేమో సౌలు. కానీ దేవుడు సౌలుని అప్పుడు మరలా ఆ సామాన్లో దాక్కున్న వ్యక్తిని బయటకు తీసుకొచ్చినప్పుడు వారందరూ ఎదుట దేవుడు రాజుగా నియమించాడు. మనం కూడా అంతే కదండి. దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అనుకుంటాం, బాధల్లో దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నాకు సహాయం చేస్తున్నాడు అనుకుంటాం. కానీ ఆయన చిత్తానికి, ఆయనకి ఇష్టపూర్వకంగా నిలబడడానికి మాత్రం మనం కూడా ఒక సామాన్లో దాగిపోతాం. మన సామాన్లు ఏంటో తెలుసా? నేను బయటకు వస్తే ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా నేను జీవిస్తే తర్వాత నా పరిస్థితి ఏంటి? తర్వాత నేనేమైనా అవమానకరమైన పరిస్థితిలోనికి వెళ్ళాలేమో, ఇంకా నాకెవరు దిక్కుండరేమో, ఎవరు నాకు తోడుండరేమో, నీ అసూయ, నీ కోపము, ఈ విధంగా ఇటువంటి సామాన్లు నువ్వు దాగిపోయి ఆ విధంగానే నువ్వు ఉంటే నిన్ను దేవుడు ఎలాగండి ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటారు? అటువంటి సామాన్లు సౌలుకి కన్ఫర్మ్ అయిపోయింది. కానీ సౌలు ధైర్యంగా బయటకు రాకుండా సామాన్లు అక్కడ ఉన్న ప్రజలందరినీ సమకూర్చినా కూడా ఆయనకు అర్థమవుతుంది, ప్రజలందరినీ సమకూరుస్తున్నారు, గోత్రాలన్నిటినీ సమకూరుస్తున్నారు, నేను కూడా వెళ్ళాలి అని సౌలు అనుకోలేదు. కానీ సామాన్లు దాక్కున్నాడంట. 1వ సమయంలో 10:22 చదవండి. సామాన్లో దాగికున్నాడు. మనం కూడా అంతే కదా, దేవుడితో నడుస్తాం, దేవుడు ఇష్టానుకాలంగా మనం జీవించాలనుకుంటాం. నువ్వు ఈ విధంగా ఉండు, నువ్వు ఆ విధంగా ఉండు అని దేవుడు చెప్పినప్పుడు మనం ఆ సామాన్ని వదిలి బయటకు రాలేమండి. మనం యొక్క ఆ సామాన్ని, ఆ అహంకారాన్ని, ఆ అసూయని, ఆ కోపాన్ని, ఆ తగ్గింపు లేని జీవితాన్ని, అందరినీ తక్కువగా చూసే జీవితాన్ని, ఆ సామాన్లో నుంచి మనం బయటకు రాలేం. నిజంగా సౌలు ఆ సామాన్ల నుంచి బయటకు రాకపోతే ఆ యొక్క ఇజ్రాయెల్కి అధిపతి అయ్యేవాడా కదండి? అయ్యేవాడా? ఒక రాజుగా, మొట్టమొదటి ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా అయ్యేవాడు కాదు. ఆ సామాన్ల నుంచి బయటకు తీసుకొచ్చాడు కాబట్టి, ఆ యొక్క దాసులు తీసుకొచ్చారు కాబట్టి రాజయ్యాడు. నువ్వు నేను కూడా ఆయన చిత్తంలో ఆయన బిడ్డగా జీవిస్తూ కూడా ఇంకా ఇంకా సామాన్లో దాగి ఉంటే మన యొక్క అసూయ, మన యొక్క ప్రేమ లేని తత్వం, మన యొక్క బాధలు, కష్టాలు చూసి దేవుడి చిత్తమే కానీ నేను ఇక్కడే ఉంటాను అని నువ్వుగా అలానే ఉండిపోతే ఎవరండి ఆశీర్వదించేది? ఆయన చిత్తంలో నువ్వు ఉన్నావని నీకు తెలుసు, ఆయన బిడ్డవని నువ్వు తెలుసు, ఇంకా ఇంకా సామాన్లో దాగిపోతే నీకు ఆశీర్వాదం వస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు నా కోసం పని చేస్తున్నారు, నాకు ఇన్ని ఆశీర్వాదాలు, ఇన్ని యొక్క వాగ్దానాలు దేవుడు నాకు దయచేశాడు, నేను ధైర్యంగా ముందుకెళ్ళాలి, నా దేవుడు నన్ను నడిపిస్తాడు అన్న ధైర్యంతో నువ్వు ముందుకెళ్తే దేవుడు తప్పకుండా ఏ విధంగా అయితే తనని హెచ్చించాడో, సామాన్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఏ విధంగా అయితే హెచ్చించాడో దేవుడు నిన్ను కూడా అంత గొప్పగా హెచ్చిస్తాడు. మనము ఆయన పని చేస్తున్నారని నమ్మి ధైర్యంగా ముందుకెళ్ళాలండి. మనం ప్రార్థన చేసుకుందామండి.
సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడా యేసయ్యా, మేము నమ్ముచున్నాము ప్రభా, నువ్వు మా కోసం నువ్వు పని చేస్తున్నావని మేము నమ్ముచున్నాం యేసయ్యా. మాకు కోరిక లేకపోయినా నువ్వు మా కోసం పని చేస్తావయ్యా ప్రభా. యేసయ్యా, మేము ఊహించని తండ్రి, ఎదురు చూడని ఒక ఆశీర్వాదాన్ని కోసం నువ్వు మా కోసం పని చేస్తావయ్యా. పరిశుద్ధాత్మదేవ, ఒక సౌలులాగా నీ దృష్టిలో నీ యొక్క ప్రణాళికలో మేము ఉన్నామని తెలిసి కూడా తండ్రి, మేము ఒక సామానుల్లో దాగుకొని ఉన్నామేమో, ఒక అసూయలో, ఒక కోపంలో ప్రభా యేసయ్య, లోబడని జీవితంలో తండ్రి, నా ఇష్టాన్ని నెరవేర్చుకునే ఆలోచనలతో మేము నీకు కనబడకుండా దాగుకుని మా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి మేము ఆ విధంగా దాగి ఉన్నామేమో ప్రభా. మమ్మల్ని ఒక్కసారి దర్శించు సర్వశక్తిమంతుడా యేసయ్య. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు పని చేస్తున్నావు కాబట్టి సర్వశక్తిమంతుడా, పరిశుద్ధాత్మదేవ, కోరికను తండ్రి యేసయ్య మాకు ఊహించని, ఎదురు చూడని ఆశీర్వాదంలోనికి తండ్రి ప్రతి ఒక్కరిని నడిపించండి. మేము నమ్ముతున్నాము ప్రభా, సౌలు లాగా మా జీవితాల కోసం నువ్వు పని చేస్తున్నావని, సౌలు లాగా మా యొక్క జీవితాల కోసం నిలబడుతున్నావని మేము నమ్ముతున్నాం. ఊహించని ప్రభా యేసయ్య, ఎదురు చూడని ఆశీర్వాదాన్ని మేము పొందుకుంటామని ప్రభా, మేము సామాన్లో దాగకుండా నీ శక్తితో మేము నిలబడి సర్వశక్తి మంత్ర, నువ్వు కదా మమ్మల్ని కాపాడుతుంది, నువ్వు కదా మేము నిలబెడుతుందని ప్రభా ధైర్యంతో ముందుకెళ్ళి నీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా మేము ఉండడానికి మాకు సహాయం దయచేసి నీ శక్తిని మాకు అనుగ్రహించి నువ్వే తోడైండి నడిపించండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నువ్వు పని చేస్తున్నావయ్యా. నువ్వు సహాయం దయచేసి నీ గొప్ప కృపలో వారందరికీ తండ్రి ఆశీర్వాదాన్ని దయచేసి నీ కృపను అనుగ్రహించగలరని, నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.